హాయ్ అండి. రేపటి కోసం మన స్టాక్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి జేఎం ఫైనాన్షియల్ స్టాక్. జేఎం ఫైనాన్షియల్ స్టాక్ మీరు నేను చూపిస్తున్న చార్ట్ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఎగ్జాక్ట్గా క్యాండిల్స్ అనేవి 6 days టు అబౌవ్ క్యాండిల్స్ చూసుకుంటే 1 day క్యాండిల్స్ అన్నీ కూడా విక్స్ ఎక్కువగా ఉన్నాయి. వాల్యూమ్ చూస్తే పర్ఫెక్ట్గానే ఉంది. మూవింగ్ యావరేజ్ టు అబోవే ఉంది స్టాక్. కానీ మనకి క్యాండిల్స్ ప్రకారం చూసుకుంటే అంత పర్ఫెక్ట్గా లేవు. కాబట్టి 136 టు అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయ్యింది అంటే మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది 149. అది క్రాస్ అయిపోయింది అంటే 174. సో మీరు దీంట్లో ఎంట్రీ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం క్యాండిల్ సస్టైనబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రికమెండేషన్ అయితే కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను దీంట్లో ఈ స్టాక్లో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే క్యాండిల్స్ ఆర్ నాట్ దట్ మచ్ పర్ఫెక్ట్. కాబట్టి మనము 136 టు అబవ్ క్యాండిల్ క్లోజింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ దిస్ స్టాక్. వాల్యూమ్స్ అయితే పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సో నెక్స్ట్ ఈరోజు లిస్టింగ్ అయిన స్టాక్స్ చూసుకుంటే టొలిన్స్ టీ ఇది చూస్తే ఎగ్జాక్ట్గా 227 టు బిలో అనేది రేంజ్లో ఓపెన్ అయింది. ఒక్కసారిగా చూస్తే ఒక క్యాండిల్ 238 అంటే 5% అనేది ఈ స్టాక్ ఈరోజు పెరిగింది. రేపు ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. సో టొలిన్స్ టీ అయితే ఈరోజు 5% గెయిన్ అనేది జరిగింది. ఈరోజే లిస్టింగ్ కూడా ఈ టొలిన్స్ టీ స్టాక్లో అయింది. ఎవరైనా కావాలంటే ఎంట్రీస్ ఎప్పుడైనా కొత్తగా లిస్టింగ్ అయిన ఐపీఓస్ మనకి రిటర్న్స్ అనేవి ఇస్తాయి. వీక్లీ ఒక వీక్ 10 days వరకు బాగానే పర్ఫామ్ చేస్తాయి. బికాజ్ అందరూ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై అయితే చేస్తారు కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్షియల్ లిమిటెడ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను అన్న మన ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. ఇది కూడా చూసుకుంటే ఎగ్జాక్ట్గా 146 దగ్గర 10 o'clock అనేది లిస్టింగ్ చేశారు. ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి చూస్తే 135% అనేది స్టాక్ ఈరోజు ఒక్కరోజుకే పెరిగింది. ఈ స్టాక్ టొలిన్స్ టీ కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నారు అందరూ బజాజ్ స్టాక్ అనేది.